ఆపర్చునిటీ అలర్ట్ యూట్యూబ్ ఛానల్ గాయస్ ఈరోజు ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, మీకు అయితే క్లియర్గా అర్థమవుతుంది. గైస్ జాబ్ డీటెయిల్స్ అయితే వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక జాబ్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపో. ఎవరైతే కనుక వారి యొక్క ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో వర్క్ చేయాలనుకుంటున్నారో అలాంటి వారికి ఇది ఒక సూపర్ ఆపర్చునిటీ అనమాట. నవ్ డేస్ చాలా మంది వారి యొక్క బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా ఈ యొక్క సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి నేర్చుకుని సర్టిఫికేషన్స్ కూడా తీసుకుంటున్నారు. అలాంటి వారికి ఇది ఒక సూపర్ ఆపర్చునిటీ, మీరైతే మిస్ కాకుండా అప్లై అయితే చేసుకోండి. ఇక కంపెనీ చూసుకుంటే కనుక థ్రైవ్ డిజిటల్, ఇది ఒక హెల్త్ కేర్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ ని ప్రొవైడ్ చేసే కంపెనీ అనమాట. ఇది నార్త్ అమెరికన్ బేస్డ్ కంపెనీ అనమాట. గైస్ దీనికి ఇండియాకి వచ్చేసరికి చెన్నైలో అయితే హెడ్ క్వార్టర్ అయితే ఉంది. దీనికి హైదరాబాద్ లొకేషన్ కూడా బ్రాంచ్ అయితే ఉంది. సో గైస్ ఇది చెన్నై అండ్ హైదరాబాద్ లొకేషన్స్ అయితే వీరు ఓపెనింగ్ అయితే రిలీజ్ చేశారు. రోల్స్ చూసినట్లయితే కనుక ఇంజనీర్ ట్రైనింగ్ ఈ రోల్ కి అయితే వీరు ఓపెనింగ్ అయితే రిలీజ్ చేశారు. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే కనుక ఎనీ గ్రాడ్యుయేషన్ చేస్తుంటే మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద నాలెడ్జ్ ఉన్నట్లయితే మీరైతే చక్కగా అప్లై చేసుకోవచ్చు. లైక్ జావా, ETL, మెయిన్ ఫ్రేమ్, అదేవిధంగా టెస్టింగ్ మీద మీకు నాలెడ్జ్ ఉన్నట్లయితే 2020, 21, 22 బ్యాచెస్ అయితే మీరు చక్కగా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎంట్రీ లెవెల్ జాబ్ కాబట్టి దీనికి ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్, మీరైతే చక్కగా అప్లై చేసుకోవచ్చు. దీనికి స్కిల్స్ చూసినట్లయితే కనుక మీకు మల్టీ టాస్కింగ్ ఎబిలిటీ అయితే ఉండాలి. అంతేకాకుండా నేను చెప్పిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో మీకు అయితే నాలెడ్జ్ అయితే ఉండాలని క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. గైస్ అంతేకాకుండా మీకు గుడ్ కమ్యూనికేషన్ అంటే వెర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. దీనికి శాలరీ చూసినట్లయితే కనుక 3.5 lakhs per annum అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. సో గైస్ ఇది ఒక మంచి ఆపర్చునిటీ కాబట్టి మీరు అసలు మిస్ కాకుండా అప్లై అయితే చేసుకోండి. ఇంకా ఫర్దర్ గా జాబ్ యొక్క డీటెయిల్స్ ని అదేవిధంగా ఏ విధంగా అప్లై చేయాలనేది అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు అయితే క్లియర్ కట్ గా చూపిస్తాను. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. లెట్స్ గెట్ గైస్ అప్లికేషన్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి. లింక్ మీద క్లిక్ చేయగా థ్రైవ్ డిజిటల్ యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ థ్రైవ్ డిజిటల్ వీఆర్ హైరింగ్ ట్రైనింగ్ ఇంజనీర్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఎనీ గ్రాడ్యుయేషన్ విత్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఇయర్స్ కూడా ఇచ్చారు. 2020, 21, 22 ఈ బ్యాచెస్ వారు అయితే మీరైతే చక్కగా అప్లై చేసుకోవచ్చు. అబౌట్ థ్రైవ్ చూసినట్లయితే కనుక థ్రైవ్ డిజిటల్ హెల్త్ ఈజ్ లీడింగ్ ప్రొవైడర్ ఆఫ్ టెక్నాలజీ ఎక్స్పర్టైజ్ టు సమ్ ఆఫ్ నార్త్ అమెరికాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ కేర్ సర్వీస్ నెట్వర్క్స్ అని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. దీని హెడ్ క్వార్టర్ చెన్నైలో అయితే ఉందంట. అదేవిధంగా ఈ హైదరాబాద్ లొకేషన్లో కూడా దీని యొక్క బ్రాంచ్ అయితే ఉంది. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసినట్లయితే కనుక పొజిషన్ టైటిల్ ట్రైనీ ఇంజనీర్కి అయితే వీరు ఓపెనింగ్ అయితే రిలీజ్ చేసినట్లయితే కనుక చెన్నై అండ్ హైదరాబాద్ ఈ లొకేషన్స్కి అయితే వీరు ఓపెనింగ్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ వర్క్ మోడ్ చూసినట్లయితే వర్క్ ఫ్రమ్ ఆఫీస్, ఇది అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ కాదనమాట, మీరైతే ఆఫీస్కి వెళ్ళి అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ టైప్ చూసినట్లయితే పర్మనెంట్ వర్క్, ఇది శాలరీ కూడా 3.5 lakhs per annum అయితే మీకు ప్రొవైడ్ చేస్తామని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ట్రైనింగ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇచ్చారు. ద ఆఫర్ లెటర్ విల్ ఇంక్లూడ్ ఏ ట్రైనింగ్ అగ్రిమెంట్, అంటే వీరు ఒక అగ్రిమెంట్ కూడా అయితే చేసుకుంటారు. ఇఫ్ ద క్యాండిడేట్ లీవ్ ద ఆర్గనైజేషన్ విత్ ఇన్ 12 months ఆఫ్ జాయినింగ్ ఆర్ షీ విల్ బీ లయబుల్ టు పే బ్యాక్ థ్రైవ్ డిజిటల్ ద ట్రైనింగ్ కాస్ట్ ఆఫ్ 50,000 అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే మీరు ఒక అగ్రిమెంట్ అయితే చేసుకుంటారు. ఇన్ కేస్ మీరు 12 months కంటే ముందే ఆ కంపెనీని లీవ్ చేసినట్లయితే కనుక 50,000 అనేది పే చేయాలని 50,000 అయితే పే చేయాలని క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేస్తారు. గైస్ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే కనుక ఎనీ గ్రాడ్యుయేషన్ విత్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అయితే మీకు ఉండాలి. అదేవిధంగా 2021, 22 ఇయర్స్ పాస్డ్ అవుట్ అయితే మీరైతే చక్కగా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మినిమం కూడా ఇక్కడ మినిమం పర్సంటేజ్ చూసినట్లయితే కనుక 60% ఈజ్ రిక్వైర్డ్ అని క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ టెక్నాలజీస్ యూ విల్ బీ వర్కింగ్ ఆన్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. జావా, మెయిన్ ఫ్రేమ్, ETL టెస్టింగ్ అని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. క్యాండిడేట్ హూ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అవర్ సెలక్షన్ ప్రాసెస్ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ అ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎయిమ్డ్ ఎట్ అప్ స్కిల్లింగ్ అండ్ ఎన్హాన్సింగ్ ద ట్రైనింగ్ క్యాపబిలిటీస్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద ట్రైనింగ్ విల్ అలైన్ to any of our practice to work Java, mainframe, ETL testing roles అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మీ ఎక్స్పీరియన్స్ వీ లుకింగ్ యాడ్ ఆన్ అవర్ టీమ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్రెష్ హూ క్యాన్ డెమాన్స్ట్రేట్ ఏ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఎబిలిటీ టు మల్టీ టాస్కింగ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రొఫిషియన్సీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ ఇన్ బోత్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ విల్లింగ్ టు రిలోకేట్ వర్క్అవుట్
చెన్నై ఆర్ హైదరాబాద్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. మీరైతే రీలోకేట్ అవ్వడానికి విల్లింగ్ అయితే ఉండాలి. ఇక్కడ ప్రాసెస్ ఫ్లో కూడా ఇచ్చారు. ఇక్కడ 5 రౌండ్స్ అయితే ఉంటాయి. రౌండ్ 1 అయితే రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది. రౌండ్ 2 అసెస్మెంట్ అయితే ఉంటుంది. రౌండ్ 3లో మీకు టెక్నికల్ రౌండ్ అయితే ఉంటుంది. రౌండ్ 4 అయితే మేనేజరల్ అండ్ హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుంది. రౌండ్ 5 ఆన్ బోర్డింగ్ అయితే చేస్తారు. గైస్ ఫర్దర్గా మీరైతే ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్లయితే రిజిస్ట్రేషన్ హియర్ అనేది ఉంటుంది. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేసి వెరిఫై అయితే చేసుకోండి. ఒక ఓటీపీ అయితే వస్తుంది. దాని ద్వారా మీరైతే వెరిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేమ్ అయితే ఎంటర్ చేయండి. కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీ కరెంట్ లొకేషన్ టౌన్ సిటీని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ స్టేట్ ఇన్ ఇండియా అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మీ స్టేట్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. నేమ్ ఆఫ్ ద కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూట్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మీ కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూట్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ హైయెస్ట్ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ అదర్ అని ఇచ్చారంటే కనుక స్పెసిఫై అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా ఆప్షన్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. గైస్ ఇక్కడ నెక్స్ట్ డూ యూ హ్యావ్ ఎనీ సర్టిఫికేషన్ ఆన్ బిలో గివెన్ స్కిల్స్ అని ఇక్కడ ఇచ్చారు. ఏదైనా ఒక సర్టిఫికేషన్ ఉంటే అదైతే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అదర్ అని ఇస్తే కనుక స్పెసిఫిక్గా మీరైతే ఇక్కడ మెన్షన్ చేయండి. ఆర్ యూ రెడీ టు జాయిన్ ఇమీడియట్లీ అని అన్నారు. ఎస్ఎన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. విల్లింగ్ టు రీలోకేట్ అని అంటున్నారు. మీరైతే విల్లింగ్ టు చెన్నై కానీ హైదరాబాద్ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏది ఫీజిబిలిటీ ఉంటే అది. డూ యూ అగ్రీ విత్ ద ట్రైనింగ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎస్ అని అయితే సెలెక్ట్ చేయండి. హౌ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్ ఆపర్చునిటీ అని అంటున్నారు. మీరైతే మీ యొక్క ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చెక్ బాక్స్ మీద అయితే క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది. అప్లై చేయాలి చూసారు కదా, ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే మీకు మీ యొక్క ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేకుండా జస్ట్ మీ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ బేస్ చేసుకుని మీరైతే ఈ యొక్క జాబ్ అయితే ఉంది కాబట్టి మీరైతే చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్ కాబట్టి మీరైతే చక్కగా అప్లై చేసుకోండి. గెస్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేనైతే ఏ విధంగా చూపించాను ఆ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ మీరైతే అప్లికేషన్ అయితే ఫిల్ చేసి సబ్మిట్ అయితే చేయండి. గైస్ ఈ జాబ్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలా మంది మీ యొక్క ఫ్రెండ్స్ అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్లో అదేవిధంగా నైబర్స్లో చాలా మంది జాబ్ సీకర్స్ అయితే ఉంటారు కదా, అలాంటి వారికి మీరు ఈ వీడియోస్ని రిఫర్ చేయడం షేర్ చేయడం అయితే చేయండి. ఇంకా ఇలాంటి మోర్ జాబ్ అప్డేట్స్ డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే డైలీ ఫాలో అవుతూ ఉండండి. మరొక మంచి ఆపర్చునిటీ అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.